యుఎస్ ప్రెసిడెంట్ ఆయన కాన్వేలో ట్రావెల్ చేస్తున్నారు మరియు ఆయన కాన్వే అనేది దాదాపు 70 వెహికల్స్తో మరియు హై సెక్యూరిటీతో వెళ్తుంది. అయితే కొంత దూరం వచ్చిన దాని తర్వాత టెర్రరిస్టులు ఒక చోట ఆయన కోసం బాంబ్ అనేది సెట్ చేశారు మరియు ఒక మ్యాన్ హోల్ కింద ఒక ఆర్డిఎక్స్ అనేది వాళ్ళు సెట్ చేశారు. దీన్ని పేల్చడానికి వాళ్ళు రిమోట్ అనేది ఉపయోగిస్తారు మరియు ఈ రిమోట్ నొక్కితే చాలు ప్రెసిడెంట్ కాన్వే అనేది పేలిపోతుంది మరియు ప్రెసిడెంట్ అక్కడే చనిపోతారు. అయితే ఇది మాత్రమే కాదు, టెర్రరిస్టులు ఇంకా ముందు ప్లేస్లో కూడా కొన్ని సెట్ చేశారు మరియు ఒకవేళ టెర్రరిస్ట్ ఫస్ట్ అటాక్ నుంచి బతికి బయటపడితే రెండో అటాక్లో ఒక పెద్ద బిల్డింగ్ పైన టాప్ ఫ్లోర్ నుంచి ఒక పర్సన్ చీకట్లో స్నైపర్ అనేది పెట్టుకొని రెడీగా ఉన్నాడు మరియు ఇతను చాలా ప్రొఫెషనల్. మరియు అది కూడా ప్రెసిడెంట్ తప్పించుకుంటే ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక కార్లో రాకెట్ లాంచెస్ అనేవి ముందుగానే సెట్ చేశారు మరియు ఒక పర్సన్ లోపల నుంచి ప్రెసిడెంట్ ఒక కాన్వాయ్ మీద ఇది ఏం చేసి ఉంచుతాడు మరియు ఈ 3 థ్రెటన్స్ అనేవి ప్రెసిడెంట్ కోసం రెడీ చేశారు. అయితే ఇవాల్టి వీడియోలో అమెరికా దేశ ప్రెసిడెంట్ ఒక సెక్యూరిటీ అనేది ఎలా ఉంటుంది, ఆ దేశం ఒక అధ్యక్షుని కాపాడటానికి వాళ్ళు ఎలాంటి సెక్యూరిటీ అనేది తీసుకుంటారో మనం చూద్దాం ఈరోజు వీడియోలో. యుఎస్ ప్రెసిడెంట్ కాన్వే అనేది బయలుదేరింది మరియు యుఎస్ ప్రెసిడెంట్ కాన్వేలో ముఖ్యమైన కాన్వే అనేది ముందు భాగంలో ఉంటుంది మరియు వీళ్ళు ఫస్ట్ వెళ్తా రూట్ అనేది క్రియేట్ చేస్తారు. దాన్నే రూట్ కార్ అని చెప్పి కూడా పిలుస్తారు మరియు ఆ కార్ వెనకాలే ఇంకొక కారు ప్రయాణిస్తుంది, దాన్నే పైలట్ కార్ అని పిలుస్తారు. ఈ రూట్ కార్, పైలట్ కార్ ఈ రెండు వెనకే మోటార్ సైకిల్ సెక్యూరిటీ అనేది వెళ్తుంది. అన్ఫార్చునేట్గా వీళ్ళు బాంబు ఎక్కడ పెట్టారో కనిపెట్టలేకపోయారు కాబట్టి వీళ్ళు వెళ్ళిపోయిన దాని తర్వాత వెనకే ప్రెసిడెంట్ కాన్వే అనేది వస్తుంది. ప్రెసిడెంట్ కాన్వే వచ్చే ముందు కొన్ని కార్స్ అనేవి ముందుగా ప్రయాణిస్తూ ఉంటాయి. టెర్రరిస్టులు ప్లాన్ ప్రకారంగా ప్రెసిడెంట్ కార్ అనేది ఎప్పుడైతే ఆ మ్యాన్ హోల్ దగ్గరికి చేరిందో వాళ్ళు ఎమ్మటనే బటన్ నొక్కుతారు మరియు ఎప్పుడైతే ఆ బటన్ నొక్కుతారో ఆ బాంబు అనేది ట్రిగర్ అయి పేలదు. ఎందుకంటే ప్రెసిడెంట్ కాన్వే ముందు ఇంకొక కార్ వెళ్తుంది, ఆ కారు పేరే ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్మెంట్ సబర్బన్ కార్ మరియు ఈ కార్ లోపల హైలీ సెక్యూర్ జామర్స్ అనేవి ఉంటాయి. ఈ జామర్స్ ఎంత పవర్ఫుల్గా ఉంటాయంటే వీళ్ళు హై డిస్ట్రక్టివ్ నాయిస్ అనేది ఎక్కువగా పంపిస్తారు. దీని కారణంగా రేడియో ఫ్రీక్వెన్సీస్ అనేవి డిస్టర్బ్ అయ్యేలాగా ఉంటాయి మరియు ఎలాంటి బాంబ్ అనేది అక్కడ పేలకుండా ఈ జామర్స్ ముందుగానే ట్రిగర్ అనేది చేసుకుంటాయి. కాబట్టి ప్రెసిడెంట్ ఫస్ట్ అటాక్ నుంచి ఆయన బతికిపోతాడు కాబట్టి ఆ బాంబ్ అనేది అక్కడ పేలదు. అక్కడి నుంచి సెకండ్ థ్రెటన్ దగ్గరికి వెళ్తారు మరియు ఇక్కడ ఒక స్నైపర్ పైనుంచి రెడీగా ఉంటాడు మరియు ఈ స్నైపర్ చాలా షార్ప్ షూటర్ మరియు ఇతను చాలా ఖచ్చితంగా ప్రెసిడెంట్ని చంపాలనుకుంటాడు. కాకపోతే ఇక్కడే ప్రెసిడెంట్ కాన్వేలో ఒక వేరియేషన్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏంటంటే ప్రెసిడెంట్ కార్తో పాటు ఇంకొక కారు కూడా బీస్ట్ ఎగ్జాక్ట్గా ఉంటుంది కాబట్టి 2 కార్లో ప్రెసిడెంట్ ఏ కార్లో ఉన్నాడు అనేది గుర్తించడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. దాని వెనకలే ఇంకొక 2 కార్లు అనేవి వాళ్ళతో ప్రయాణిస్తూ ఉంటాయి మరియు ఈ 2 కార్లలో కూడా హై సెక్యూరిటీ టీమ్ అనేది ఉంటుంది మరియు వీళ్ళని హాఫ్ బ్యాకప్ అని కూడా పిలుస్తారు. దీంతో పాటుగా ప్రెసిడెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మరియు ప్రెసిడెంట్కి సంబంధించిన పర్సన్స్ లోపల దాగుంటారు మరియు దాని వెనకే ఇంకొక కారు కూడా వెళ్తుంది మరియు ఆ కార్ల పేరే కౌంటర్ అసాసినేషన్ టీమ్ అని కూడా పిలుస్తారు. వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే ఎప్పుడైతే ప్రెసిడెంట్ని చంపాలనుకుంటారో వీళ్ళు ఒక సెక్యూరిటీ లేయర్ అనేది ప్రొటెక్టివ్గా పెడతారు మరియు కంట్రోల్ మరియు సపోర్ట్ బ్యాకప్ టీం కూడా వెనకే ఉంటుంది. వీళ్ళు కూడా అడ్వాన్స్ సెక్యూరిటీ మరియు అడ్వాన్స్ బ్యాకప్ అనేది ఇవ్వటానికి ముందు జాగ్రత్తతో ముందుగానే కాన్వేలో వెనక పక్క ఉంటారు. ప్రెసిడెంట్ కాన్వే అనేది నెమ్మదిగా ఆ స్నైపర్ దగ్గరికి చేరబోతుంది మరియు స్నైపర్ పైన ఎవరికి తెలియకుండా చాలా సీక్రెట్గా ఆయన దాక్కున్నాడు మరియు ఇక్కడే స్నైపర్ ముందు జాగ్రత్తగానే ప్రెసిడెంట్ ఏ కార్లో ఉన్నాడు అనేది అతను కొన్ని చిహ్నాల ద్వారంగా గుర్తించడం అయితే జరిగింది మరియు అతనికి క్లియర్ షాట్ కనపడంతో అతని ఎమ్మటనే గన్ అనేది ట్రిగర్ చేశాడు మరియు ఆ బుల్లెట్ అనేది చాలా వేగంగా వెళ్ళింది మరియు ఆ బుల్లెట్ అనేది ఆ గ్లాస్కి తగిలినా సరే కూడా ఆ గ్లాస్కి ఏమీ కాలేదు. ఇక్కడే మనకి ఇంకొక విషయం అనేది గుర్తొస్తుంది. అదే 1963లో కార్లో ప్రయాణిస్తున్న అమెరికా అధ్యక్షుడైన జాన్ ఎఫ్ కెనెడీ ఆయన కోసం డిజైన్ చేసిన లింకన్ కాంటినెంటల్ కార్లో ఆయన ప్రయాణిస్తున్నాడు. జాన్ ఎఫ్ కెనెడీ కార్లో 2 అప్గ్రేషన్లు అయితే వాళ్ళు చేశారు మరియు ఈ అప్గ్రేషన్లు ఏంటంటే ఒకటి
కారు ఒక టాప్ అనేది వాళ్ళు తీసేశారు. ఇక 2, కారు లోపల కమ్యూనికేషన్ చేయడానికి శాటిలైట్ ఫోన్ మరియు దీంతో పాటుగా జాన్ ఎఫ్ కెనడీతో పాటు ఎవరన్నా సరే గెస్ట్ వస్తే వాళ్ళు కూర్చోటానికి ఎదురు 2 సీట్స్ కూడా వాళ్ళు రెడీ చేశారు. మరియు దీంతో పాటుగా లోపల హీటర్ మరియు బ్యాకప్ కోసం ఆయన బ్లడ్ మరియు దీంతో పాటుగా ఒక పర్సనల్ డాక్టర్ కూడా అతని వెనకాల వచ్చేలాగా వాళ్ళు ప్లాన్ చేయటం అయితే జరిగింది. ఈ 2 అప్గ్రేషన్ వల్లే జాన్ ఎఫ్ కెనడీ ఒక చావుకి కారణమైంది. జాన్ ఎఫ్ కెనడీ టాప్ లేకుండా ఉండటం వల్ల ప్రెసిడెంట్ ఏ కార్లో ఉన్నాడు అనేది ఈజీగా టెర్రరిస్ట్కి అర్థమైపోతుంది. కాబట్టి స్నైపర్ పైనుంచి ఏమనేది చేసి కాల్ చేస్తాడు. దీంతో జాన్ ఎఫ్ కెనడీ చనిపోతాడు. మరి అప్పటి నుంచే అమెరికా దేశం యొక్క అధ్యక్షుడు కాన్వే అనేది చాలా పటిష్టంగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు ప్రయారిటీ అనేది తీసుకున్నారు. ఇదంతా ముందు నుంచే తీసుకుని ఉంటే జాన్ ఎఫ్ కెనడీ బతికే ఉండేవాడు. కార్ యొక్క బాడీ మొత్తాన్ని టాప్తో కవర్ చేశారు. మరి దీంతో పాటుగా గ్లాస్ కూడా బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ అనేవి వాళ్ళు తయారు చేయించారు. మరియు అది 7 ఇంచుల మందం అనేది ఉంటుంది. బుల్లెట్ ఫైర్ చేసినా సరే కూడా అధ్యక్షుడికి ఏమీ కాదు. మరియు ఆ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఉండటం వల్ల మరియు ద బీస్ట్ కార్ అనేది ఒక కంపెనీ తయారు చేస్తుంది. మరియు బీస్ట్ కార్కి ఎలాంటి సెక్యూరిటీ మెజర్మెంట్స్ తీసుకోవాలి అనేది ప్రెసిడెంట్ ఆఫీసర్ నిర్ణయించి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ పంపిస్తాయి. మరియు దాని కారణంగానే వాళ్ళు ఆ కార్ అనేది డిజైన్ చేయాలి. వాళ్ళ కార్ మొత్తం టైటానియంతో డిజైన్ చేశారు. మరియు కార్ ఒక ఇంచ్ అనేది 7 ఇంచుల వెడల్పు అనేది ఉంటుంది. ఒక్కొక్క గ్లాస్ ఒక డోరు మరియు దీంతో పాటుగా హ్యాండిలర్ మొత్తం 7 ఇంచులుగా ఉంటుంది. మరియు కార్ లోపల ముందుగానే సెక్యూరిటీ ఫీచర్స్ అనేవి చాలా అడ్వాన్స్గా ఉన్నాయి. లోపల అధ్యక్షుడి కోసం ఒక గన్ను కూడా ఉంటుంది. ఎప్పుడన్నా ఇక లాస్ట్ స్టేజ్లో ఆయన ప్రొటెక్ట్ చేసుకోవాలంటే. మరియు ఆయన కార్లు కూడా చాలా హై ఎండ్ మోడల్తో తయారు చేశారు. మరియు బ్యాకప్ కోసం 2-3 కార్లు ఉంటాయి. మరియు ఫస్ట్ అటెంప్ట్ సెకండ్ అటెంప్ట్ 2 ఫెయిల్ అయినాయి కాబట్టి ఇంకా లాస్ట్ అటెంప్ట్ అయిన గ్రెనేడ్ లాంచర్స్ దగ్గరికి వాళ్ళు చేరుకుంటారు. ప్రెసిడెంట్ కాన్వేలో 2 లార్జ్ వ్యాన్స్ అనే వస్తాయి. మరియు ఈ లార్జ్ వ్యాన్స్ లోపలే ప్రెస్ మరియు మిగిలిన బాడీ గార్డ్స్ కూడా ఉంటారు. మరియు దీంతో పాటుగా వెనక్కి ఇంకొక కార్ అనేది కూడా వస్తుంది. మరియు ఈ కారులో ఐడి ఉంటుంది. మరియు కార్ ఒక ఐడి అంటే ఐడెంటిఫికేషన్. చుట్టుపక్కల అన్ని రేడియస్లో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ ముందుగానే ఉంటారు. వీళ్ళు చిన్న ఇన్ఫర్మేషన్ నుంచి పెద్ద ఇన్ఫర్మేషన్ దాకా ప్రతి ఒక్కటి కవర్ చేసుకుంటారు. ఇక లాస్ట్లో ఒక వ్యాన్ అనేది వస్తుంది. దానిలోనే కావాల్సిన గన్స్, గ్రెనేడ్ లాంచర్స్ మరియు దీంతో పాటుగా మిస్సైల్స్ ఇవన్నీ దానిలోనే ఎక్విప్ చేసి ఉంటాయి. ఎప్పుడన్నా అవసరం అవుతే ఎమ్మటనే వాళ్ళు అటాక్ చేసి టెర్రరిస్టుల నుంచి ప్రెసిడెంట్ని కాపాడతారు. మరియు దీని వెనకే ఒక జామర్ కూడా వస్తుంది. మరియు ఈ జామర్ అనేది చాలా కాన్ఫిడెన్షియల్. దీని లోపలే కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది మొత్తం ఎంటైర్ ఉంటుంది. ప్రెసిడెంట్ ఎవరితో అన్నా మాట్లాడాలన్నా సరే కూడా ఈ రోడ్ రన్నరే చూసుకుంటుంది. మరియు ప్రెసిడెంట్ మాట్లాడే ఏ కాల్ కూడా ఎవరికి తెలియకుండా ఉండటానికి సీక్రెట్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ముందుగానే ఎన్క్రిప్ట్ చేస్తారు. మరియు ప్రెసిడెంట్ మాట్లాడే ఏ ఒక్క ఇన్ఫర్మేషన్, వీడియో కాల్స్, కాన్ఫరెన్స్ ఈ విషయాలన్నీ చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచుతారు. మరియు ఈ కమ్యూనికేషన్ మొత్తాన్ని ఈ రోడ్ రన్నరే చూసుకుంటుంది. కాబట్టి ప్రెసిడెంట్ సంబంధించిన అలాంటి ఇన్ఫర్మేషన్ అనేది బయట వాళ్ళకి చిక్కకుండా ప్రెసిడెంట్ కావాల్సిన తగిన జాగ్రత్తలు అనేవి వీళ్ళు తీసుకుంటారు. ఇంకా లాస్ట్లో అంబులెన్స్ అనేది వస్తుంది. ప్రెసిడెంట్ కోసం మరియు ఆయన బాడీ గార్డ్స్ కోసం ఈ అంబులెన్స్ అనేది ఉపయోగపడుతుంది. మరియు దీని వెనక్కి కొన్ని లోకల్ పోలీసులు వస్తారు. వీళ్ళు లాస్ట్ బ్యాకప్ సెక్యూరిటీ అనేది ఇవ్వటానికి ముందుగానే పెరిమీటర్ చుట్టుపక్కల మొత్తం కవర్ చేసుకుంటూ వస్తారు. ఇలాగా కాన్వే అనేది ఇక లాస్ట్ అండ్ ఫైనల్ థ్రెడ్ దగ్గరికి వస్తుంది. మరియు దీంతో పాటుగా లోపలే ఉండే బుల్లెట్ లాంచర్స్ వాళ్ళు సిద్ధంగా ఉంటారు. ఎప్పుడైతే ప్రెసిడెంట్ కార్ అనేది వాళ్ళ దగ్గరికి వచ్చిందో వాళ్ళు గ్రెనేడ్ లాంచర్స్ అనేవి లాంచ్ చేయాలనుకుంటారు. మరియు ఎప్పుడైతే ఇలాంటి సమయం వస్తుందో అప్పుడు బీస్ట్ ఎమ్మటనే ఏం చేస్తుందంటే స్మోక్ గ్రెనేడ్స్ అనేవి బయటకు వదులుతుంది. మరియు ఈ స్మోక్ గ్రెనేడ్స్ అనేవి 0 to 5 సెకండ్స్లోనే ఆ ప్లేస్ మొత్తాన్ని ఎవరికి కనపడకుండా స్మోక్తో నింపేస్తుంది. కాబట్టి ఈ గ్యాప్లో ప్రెసిడెంట్ కాన్వే అనేది ఎటు వెళ్తుందో ఎవరికి తెలియదు. మరియు ప్రెసిడెంట్ కార్ అనేది ఒక వేపుకి తప్పిస్తారు. మరియు మిగిలిన సీక్రెట్ ఇంటెలిజెన్స్ టీమ్ అనేది అక్కడ ఏం జరుగుతుందో విషయం అనేది వాళ్ళు తెలుసుకొని ఎమ్మటనే అక్కడ వర్క్ మొత్తాన్ని న్యూట్రలైజ్ చేస్తారు. మరియు టెర్రరిస్టుల మొత్తాన్ని ఈజీగా వాళ్ళు చంపేస్తారు. ఇలాగా ప్రతి ఒక్క సిచ్యువేషన్ అనేది ఈజీగా బైపాస్ చేసే విధంగా ఈ కార్లని డిజైన్ చేస్తారు. మరియు అమెరికా దేశం ఒక సెక్యూరిటీ అంటే ప్రపంచంలోనే అతిపెద్ద దేశానికి అధ్యక్షుడు. కాబట్టి ఆయన సెక్యూరిటీ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు అనేవి తీసుకుంటారు. మరియు దీంతో పాటుగా ఈ కార్ కాన్వే అనేది చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది.
ప్రెసిడెంట్ ఒక కాన్వాయ్ అనేది ఎటు ప్రయాణిస్తుందో ఎవరికి అర్థం కాదు, కాబట్టి చాలా సెక్యూరిటీగా ఉంటుంది. ఎప్పుడైనా సరే కూడా ప్రెసిడెంట్ కాన్వాయ్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రావెల్ చేస్తున్న మధ్యలోనే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ముందుగానే ఆ కాన్వాయ్ మొత్తాన్ని క్లియర్ చేస్తారు.